వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. మురళీధర్ రెడ్డి గారు, ఈ డిబేట్ కంటే ముందు ఎంతమంది తెలుగువారు గల్ఫ్ దేశాలలో ఉన్నారు అని చెప్పి గూగుల్ తల్లిని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్తో ఒక డేటా ఉంది కానీ తెలంగాణ రాష్ట్రానికి డేటా లేదు. ఎందుకు? తెలంగాణ 2000 అంటే దీని లోపల ఎక్కడెక్కడ ఫ్లో చార్ట్ ఇస్తాను నేను, మామూలుగా నోటికి ఇక్కడ నేను చెప్పింది కరెక్షన్ చేసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మైగ్రేషన్ లోపల చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం ఒక బోర్డు అనేది పెట్టుకుందాము ఆర్ సంథింగ్ ఎల్స్. ఈ పద్ధతి లోపల ఫస్ట్ ఓమ్ క్యాప్ అనేది పెట్టిండు, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని చెప్పేసి కార్పొరేషన్. దానికి ఏపీ అని పెట్టిండు, ఉమ్మడి రాష్ట్రం కాబట్టి. దాని తర్వాత చనిపోయిన కార్మికులు అక్కడ ఉన్నప్పుడు 1 లక్ష అనేది అక్కడ ఇచ్చిండ్రు. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వచ్చే ముందు 500 కోట్ల బడ్జెట్ పెడతానన్నాడు ఈ దీనిపైన ప్రతి ఏటా. రీజన్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. విదేశాలకు పోయినప్పుడు వ్యక్తులు తిరిగి వచ్చినాక మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, వాళ్ళు స్కిల్ నేర్చుకొని వస్తారు అనే ఉద్దేశం ఒకటి ఉన్నది. అండ్ మీన్ వైల్ ఈ పెట్టుబడి అనేది వీళ్ళకి ఏదో సహాయంగా ఇచ్చేసి వదిలేస్తలేరు. డబ్బులు ఇచ్చినప్పుడు దాని ప్రకారము బ్యాంకింగ్ రూపంలో ఎట్లా రకంగా సహాయం చేస్తారు. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, మోచి కార్మికులదని, ఇంకొక మైనారిటీస్ కార్పొరేషన్ అని, బీసీ కార్పొరేషన్. ఇక్కడ నుంచి కొంచెం ఫండ్ వస్తుంది, ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి కొంచెం పెట్టేసి ఒక కార్మికుని, అదే మన ఆనందం గారు చెప్పినట్టుగా, ఇప్పుడు మిత్రులు ఇద్దరు మన రాథోడ్ గారు, మన వెంకటస్వామి గారు చెప్పినట్టుగా స్కిల్ లోకల్గా వీళ్ళని అభివృద్ధి చేయడానికి వీళ్ళ అవసరం ఉంటుంది. సో ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ ఒకటొకటి 100 అంతస్తుల దాకా పోయినాయంటే ఆ దేశాలు అభివృద్ధి చెందలేవు. వెనకటికి 1964 అని సంథింగ్ ఏరియాస్ లోపల, నేను కరెక్ట్ చేస్తున్నాను కానీ 32 రూపాయలు వాళ్ళ మనీ అయితే, వాళ్ళది ₹1 అయితే. ఇవాళ వాళ్ళది ₹1 అయితే మన 297 రూపాయలు అవుతున్నాయి. కారణం ఏంటంటే అంటే వాళ్ళని మనమే అంత అభివృద్ధి పరిచినాం. ఒక 10,000 మంది కార్మికులు పనిచేసే చోట ఒక డైరెక్టర్లు ఒక 2-3 ఉంటారు. అండ్ స్కిల్డ్ వర్కర్స్ ఒక 100 మంది ఉంటారు. 100 మంది కాదు, 200 మంది వేసుకోండి. సూపర్వైజర్లు వీళ్ళందరూ చూసుకుంటే ఇంకో 100 మంది వేసుకోండి. మిగతా వాళ్ళందరికీ సెమీ స్కిల్డ్ పర్సన్స్ పోయి ఇట్లా పనిచేసి రావాలి. దానివల్ల అభివృద్ధి చెందుతుంది. ఇందులో 50% మన వాళ్ళు ఈ గల్ఫ్ లోపల ఎక్కువగా అభివృద్ధి ఉంది అని చెప్పేసి వీసాలు అమ్మడము అనేది అక్కడ మొదలుపెట్టిండ్రు, ఇక్కడ కొనడం మొదలుపెట్టిండ్రు. దీని లోపల అక్కడ పోయిన తర్వాత ఒక యజమాని దగ్గర ఉండకుండా ఇంకో దగ్గరికి పోయినప్పుడు ఆయన హక్కులు అనేది ఆయన కోల్పోతున్నాడు. ఇక్కడ నుంచి ఆయన డబ్బులు ఇచ్చిపోతున్నాడు. ఇప్పుడు కొత్తగా ఫ్రీ విజిట్ వీసా అనేది వస్తుంది కువైట్కి, ₹750 కట్టాలి అంటే, కేడీలు కట్టాలని చెప్పేసి. ఇవన్నీ కూడా హై ఎక్స్పెన్సెస్ అనమాట. సో అతనికి ఒక చిన్న రోగం వచ్చినా ఏదైనా ఎక్కడికి పోలేరు విజిట్ వీసాల మీద పోయి. సో ఇప్పుడు ఓమన్, ఇరాక్, మలేషియా, యుఏఈ ఈ అన్ని దేశాల లోపల కూడా విజిట్ వీసా మీద పోయి అక్కడ ఉద్యోగాలు వెతుక్కోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అది ఫెయిల్ అవుతున్నాయి. చాలామంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎక్కువ మంది మహిళలు 6B వీసా మీద పోతారు. 6B వీసా మీద పోయిన తర్వాత ఈ పంపించిన ఏజెంట్లు, అక్కడ ఒక కామన్ ఏజెంట్ ఏరియా ఉంటుంది పర్సన్స్, వీళ్ళ ద్వారా ఈ బీబీసీలో కూడా వాటిలో రాస్తారు, మానవులను బానిసలుగా అమ్మేస్తారనమాట. ఇట్లా అమ్మేసిన తర్వాత వాళ్ళకు ఆ అమౌంట్ కట్టే రావాలి. ఈ ఏజెంట్ అనేవాడు ఇక్కడ తిని సైడ్కి అయిపోతాడు. చాలా హుషారోళ్ళు వీళ్ళు. అండ్ వీళ్ళు కూడా హుషారోళ్ళే. ఎందుకంటే ఒకసారి కనెక్టివిటీ వస్తే నాకు ఏదో బాగా వస్తుంది. నేను అడిగిన ప్రశ్న కొద్దిగా క్లారిటీ రాలేదు. మన స్టాటిస్టిక్స్ ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 10 లక్షల మంది గల్ఫ్ ఉద్యోగస్తులు ఉన్నారంటని చెప్పి వాళ్ళు పునరావాసం చేశారు. నేను కొంచెం దారి వేరే వైపు మళ్ళీ ఇచ్చినట్టయింది. ఫ్లో చార్ట్ లోపల రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత కేసీఆర్ గారు 500 కోట్లు అన్నారు. నెక్స్ట్ టైంలో కేసీఆర్ గారు ఎన్ఆర్ఐ అండ్ పంజాబ్ తరహా ఒక పాలసీ పెట్టడం, బోర్డును ఏర్పాటు చేస్తాం, కేరళ పంజాబ్ తరహాలో ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. లేదు, ఇది ఒక డ్రాఫ్ట్ తయారు చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇష్యూ చేసిండ్రు 16-17 ఏరియాస్లో. సో అది జరిగింది. అది జరిగిన తర్వాత 2021 లోపల మళ్ళీ కేరళకు సోమేష్ కుమార్ IAS అండ్ రాజీవ్ శర్మ గారు అనుకుంటా, అండ్ నరసింహరావు గారు, వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీస్, అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి వీళ్ళందరూ అక్కడ మళ్ళీ కేరళకు పోయి స్టడీ చేసి వచ్చి ఇక్కడ రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు వీళ్ళు. సో ఇంత పెద్ద అధికారులు పనిచేసిందంటే వాళ్ళ కింద 100 మంది పనిచేసినట్టే కదా. ఇంకా మళ్ళీ టీం పనిచేసింది. దీనికి తోడుగా విదేశాల మన MEA నుంచి ఇక్కడికి వచ్చేసి విదేశీ సంపర్క్ అనే ఒక ప్రోగ్రాం పెట్టింది.
విదేశ్ భవన్ ఇక్కడ కట్టిస్తాము, సౌదీ అరేబియా కాన్సులేట్ ఇక్కడ కట్టిస్తాము అని చెప్పింది. ఇదంతా మాటలకే సరిపోతుంది కానీ నిజానికి ఏమీ వస్తలేదు. కాంగ్రెస్ కూడా ఫస్ట్ టైం ఎలక్షన్స్లో 2018 లోపల ఇంత పెద్ద చార్టర్ రాసింది, లైక్ మేము ఇంత 1000 కోట్లు పెడతాము బడ్జెట్ అని చెప్పేసి ఇంకేమో మొత్తం రాసింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అది బడ్జెట్ తగ్గింది, బడ్జెట్లో సగం పేజ్ అవుతుంది. ఈసారి వచ్చేసరికి 2 లైన్లు పెట్టింది, నెక్స్ట్ టైం ఆ లైన్ తీసేస్తారు. అంటే నేను కాంగ్రెస్ విమర్శిస్తలేను, బీజేపీని విమర్శిస్తలేను, ఇంకోట్లేదు. అంటే ఇన్యాక్షన్ ఎక్కడ జరిగితే అక్కడ మనం ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో అనేది నా ఉద్దేశంలో క్లారిటీగా లేదు. ఇప్పుడు నేను ఏ పార్టీకి అపోజ్గా మాట్లాడారు, క్లారిటీగా లేదు. లైక్ ఎందుకు లేదంటే సలహా కమిటీని ఏర్పాటు చేసినప్పుడు సలహా కమిటీ అనేది 5 ఏళ్ళు ఎందుకు సలహా ఇస్తుంది సార్? ఇప్పుడు ఘోష్ కమిటీ ఇంకేవో ఉన్నాయి, 2 నెలల లోపల త్రిసభ్య కమిటీ పెడుతుంది, ఇంకేదో పెడుతుంది. లేకపోతే 10 మంది కాదు ప్రతి చోట వేసి కలెక్టరేట్ నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని దాని నుంచి తీసుకొని ఒక 1 మంత్ 2 మంత్స్ లోపల సలహా కమిటీ ఒక ప్రొజెక్షన్ ఇచ్చేస్తే ఒక యాక్ట్ అనేది క్రియేట్ చేయాలి. 2011 లోపల పంజాబ్ లోపల ఎన్ఆర్ఐ యాక్ట్ పడింది. సో ఆ విధంగానే ఇక్కడ పడాలి. కేరళ లోపల కూడా యాక్ట్సే, ప్రతి దాంట్లో కూడా యాక్ట్సే. ఒక హమాలీ కార్మికుడు పని చేసేటప్పుడు నెత్తి మీద మోసే అతనికి కూడా ఒక యాక్ట్ ఉంది అక్కడ కేరళలో. మన దగ్గర అతనికి సేఫ్ లేదు. ఎస్ ఆనంద్ గారు, ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తున్నాయని చెప్పి సౌదీ ప్రభుత్వం మీకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? మీ దోస్తులలో ఈ విపత్కర పరిస్థితి గురించి ఎలాంటి చర్చలు జరిగాయి? ఆనంద్ గారు. అయితే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాస్తవానికి కార్మికులకు కానీ ఇక్కడ పౌరులకు కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని సిస్టమ్స్ తీసుకున్నారు. మన ఎంబసీ కూడా భారత రాయబార కార్యాలయానికి కూడా ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ కానీ కాల్ నెంబర్ కానీ ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ ప్రమాదం ఉన్నా కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ కాల్ చేయొచ్చు అని మంచి స్పెషాలిటీ కల్పించారు ఇక్కడ ప్రభుత్వం. అయితే కార్మికుల చర్చ ఏముందనంటే, ఇప్పుడు నిన్న మొన్న ఒక బాంబులు దళగిరి గల్ఫ్ దేశాలలో జరిగినాయి. ఇది ఫ్యూచర్ లో ఈ యొక్క దేశం అనేది వేరే దేశంతో యుద్ధం జరిగినప్పుడు ఈ యొక్క దేశానికి అంతర్గత సమస్య కాబట్టి అది మన కార్మికులము ఇతర దేశాల నుంచి వచ్చిన కార్మికులం ఇక్కడ బలే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన దేశంలోనే ఉపాధి దొరికితే మనం అక్కడే పని చేసుకొని బతుకుతాం. అక్కడ జరుగుతున్నది ఏంటిదంటే, మన దేశంలో కూడా తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, మనమేమో ఇక్కడ గల్ఫ్ దేశానికి వస్తున్నాం. అదే వ్యవస్థలు అక్కడనే ఏర్పాటు పడితే ఇక్కడ యుద్ధాలు జరిగి ఇంత చిన్న దేశంలో మనం ఒక భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం కదా, మనమే అక్కడ మన కుటుంబాన్ని పోషించుకుని ఉపాధి దొరికితే బాగుంటుంది అన్నది ఒకటి. ఒకవేళ ఈ గల్ఫ్ దేశాలలో మనం ఉంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఒక సంక్షేమ పథకం అది ప్రస్తుతము గల్ఫ్ దేశాలలో ఉన్న చనిపోయిన వారికి ఒక 5 లక్షల ఎక్స్గ్రేషియా ఎమర్జెన్సీ కింద అందిస్తున్నారు ప్రస్తుతానికి. కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది ఎక్స్గ్రేషియా ఎమర్జెన్సీ అనేది. కానీ మాకు పర్మనెంట్ గా శాశ్వతంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ రకంగా గల్ఫ్ కార్మికుల కోసం ఒక స్పెషల్గా ఒక సంక్షేమ పథకం ఏర్పాటు చేసి ఒక మంత్రిని ఏర్పాటు చేస్తే ఈ యొక్క గల్ఫ్ దేశాలలో ఉన్నవారు ఇటువంటి యుద్ధాలు జరిగినప్పుడు కానీ ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఎవరైనా వికట పరిస్థితుల్లో చనిపోయినా, యాక్సిడెంట్ అయి చనిపోయినా, అనారోగ్య సమస్యలు చనిపోయినా కానీ కూడా డెడ్ బాడీని త్వరగా ఇంటికి తెప్పించడానికి ఇంటికి తర్వాత అక్కడ ఏమైనా ప్రభుత్వం తరఫు నుంచి అమౌంట్ ఇవ్వడానికి కూడా ఒక శాశ్వతంగా పరిష్కారంలాగా ఉండిపోతుంది. కాబట్టి ఈ యొక్క ప్రైమ్ 9 ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, గల్ఫ్ కార్మికుల కోసము ఒక సంక్షేమ పథకం, శాశ్వతంగా ఒక సంక్షేమ పథకం ఏర్పాటు చేయాలని మేము కార్మికులు అందరము చర్చించుకుంటున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ వెంకటస్వామి గారు, అంటే సాధారణ రోజులలోనే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు